హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం అష్టమి. ఈరోజు గురువారం, భరణి నక్షత్రం. ఈరోజు కాలభైరవ నామాన్ని జపించడం వలన అపమృత్యు దోషాల నుంచి బయటపడతారు. ఓం కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఈరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించినట్లయితే శత్రు విజయము, ధర్మం గెలుస్తుంది. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా పూజ ఎప్పుడు చేసుకోవాలి, త్రికాలాల్లో చేయాలా, ఉదయం సాయంత్రమే చేయాలా, మధ్యాహ్నం కూడా చేయాలా అని చెప్పేసి చాలామందికి సందేహం ఉంటుంది. ఇంకా ఇంట్లో పనుల వలన స్త్రీలు మధ్యాహ్నం తర్వాతే పూజ చేసుకోవడం కుదురుతూ ఉంటుంది అంటూ ఉంటారు. కానీ పూజ అనేది ఉదయం కానీ సాయంత్రం కానీ చేయాలి, మధ్యాహ్న సమయంలో చేయకూడదు. మధ్యాహ్నం చేసే పూజ దేవతలు స్వీకరించరు, అది కేవలము పితృదేవతలకు మాత్రమే చెందుతుంది. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల లోపుగా ఎవరు కూడా ఇంట్లో పూజను ఆచరించరాదు. అలా ఆచరించే వారి ఇంట్లో దేవత ఆకర్షణ జరగదు. కావున మీరు పూజను ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన ఇంట్లో కుటుంబ సభ్యత ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఎవరైతే మధ్యాహ్నం పూజలు చేస్తూ ఉంటారో వారి ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉంటాయి, కుటుంబంలో సఖ్యత ఉండదు. ఇక ఈరోజు వాస్తులో భాగంగా ఇంటికి అందరూ రంగులు వేస్తూ ఉంటారు. చాలా రంగురంగులుగా ఇంటిని అలంకరించుకుంటూ ఉంటారు. ఇంటీరియర్లో కూడా చాలా డార్క్ కలర్స్ వేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా ఇంటి లోపల డార్క్ కలర్స్ వేయకూడదు. అలా వేయడం వలన ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు, శాంతి అనేది ఉండదు. లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా డార్క్ కలర్స్ వేయకుండా లైట్ కలర్స్ మాత్రమే వేయాలి. అలాగే ఇంట్లో ఎక్కడైనా ఆగ్నేయంలో వాస్తుదోషం ఉన్నట్లే అయితే ఆ ఒత్తిడి వలన ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీ జాతకంలో ఖేమద్రుమ యోగం ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? ఈ ఖేమద్రుమ యోగం అంటే ఏమిటి? జాతకంలో గనక ఖేమద్రుమ యోగం ఉన్నట్లయితే వారు ఎక్కువగా ఇతరులను మోసం చేస్తూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. వారి స్వార్థం వారే చూసుకుంటారు, కానీ ఇతరుల గురించి ఆలోచించరు. జాతకంలో గనక లగ్నం నుండి కేంద్ర స్థానంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే, అలాగే చంద్రుని నుండి కేంద్ర స్థానంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే వారికి ఖేమద్రుమ యోగం ఉంది అని చెప్పేసి అర్థం. ఇటువంటి యోగం ఉన్నవారు ఇటువంటి యోగం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. వేరే వాళ్ళను పెళ్లి చేసుకుంటే వారు ఇతరుల జీవితాన్ని నరకప్రాయం చేస్తారు. ఒకవేళ లగ్నం నుండి కేంద్ర స్థానంలో పాపగ్రహాలు ఉండి చంద్రుడి నుండి కేంద్ర స్థానంలో శుభగ్రహం అంటే ఏదైనా ఒక దగ్గర పాపగ్రహం ఉండి ఇంకో దగ్గర శుభగ్రహం ఉంటే అది శుభంగానే మారుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇక రేపు ఉదయం పూజ, రేపు ఆషాఢ శుక్రవారం. రేపు స్త్రీలంతా కూడా స్నానం చేసే నీటిలో పసుపు వేసుకొని స్నానం చేసి అమ్మవారి ముందు దీపారాధన చేసి లక్ష్మీదేవికి గంధపు నీటితో అభిషేకం చేయండి. అమ్మవారిని చందనం కుంకుమతో అలంకరించి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయండి. పూజ అయిపోయిన తర్వాత గోదర్శనం చేసుకొని వచ్చినట్లయితే ఆ ఇంట్లో ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, చేసే వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడడం కోసం, అలాగే ఏవైనా కూడా ప్రమాదాలు భారీగా జరిగేవి చిన్నవాటితో పోవడం కోసం ఈరోజు సాయంత్రం శివలింగం ముందు ఆవ నూనెతో దీపారాధన చేసి మహామృత్యుంజయ మంత్రాన్ని పారాయణ చేయండి. ఈ విధంగా మృత్యుంజయ మంత్రాన్ని పారాయణ చేసినట్లయితే ఈ దోషాల నుంచి బయటపడతారు. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.